హాయ్ అండి. ఈరోజు వీడియోలో బాహుబలి హ్యాండ్ ఈజీ ప్రాసెస్లో ఎలా కుట్టాలో చూద్దాం. ఇది లైనింగ్ హ్యాండ్ తీసుకొని దీని లెంత్ వచ్చి 9 ఇంచెస్ ఉంది. 6 ఇంచెస్కి ఇలా మార్క్ వేసుకొని ఇది పఫ్ వస్తుంది అనమాట. ఇది అంచు. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చి మనం డైరెక్ట్గా దీని మీద ఇలా పెట్టేసుకొని ఇక్కడ లైన్ చేసాం కదా, దాని మీద ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఇలా ఫ్రిడ్స్ పెట్టాలి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా లైనింగ్ అడుగు కదులుతుందా లేదు చూసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలి. పెట్టుకునేది మన ఇష్టం అండి. కొంచెం దగ్గరగా పెట్టుకుంటే ఎక్కువ పప్పులో వస్తుంది. పలుచగానే ఇలా పెట్టుకోవచ్చు. క్లాత్ బట్టి క్లాత్ చాలా ఉందనుకుంటే కొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు. ఈ లైన్ మీద లైన్ ఒకటి కాకుండా చక్కగా ఇలా లైన్ మీదే పెట్టుకుంటాం. ఇవ్వండి ఇలా పెట్టేసుకొని ఫ్రిల్స్ మొత్తం ఇవి మళ్ళీ ఒకసారి ఇలా సరి చేసుకోవాలి. ఇలా సరి చేసుకొని ఇటు కొంచెం రాకపోయినా పర్లా, క్లాత్ ఒక లేకపోతే చంక భాగం ఉంటుంది. ఇలా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి ఇది ఆపోజిట్ డైరెక్షన్లో అంటే ఇలా ఉంది కదా, ఇవి ఇటు పెట్టాం కదా, ఈ కుర్చీలు వచ్చి ఇటు పెట్టాలి. ఇట్లా ఇది ఎలా ఉందో రైట్ మీద తీసుకొని ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టాలి. మొత్తం ఇలా కింద చివరి దాకా ఎలా పెట్టామో పైన కూడా సేమ్ అలాగే పెట్టుకుంటాను. ఇలా పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ చేసి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఇలా పెట్టుకొని దీని మీద ఇలా ఇవన్నీ కదపకుండా దీని మీద నుంచి ఇలా ఒక స్టిచ్ వేయాలి. మనం ఇలా స్టిచ్ వేసినప్పుడే చంక భాగం ఫ్రంట్ సైడ్ లో తీసుకుంటాం కదా, అలా స్టిచ్ యువతలు వచ్చేయాలి. ఎక్స్ట్రా మొత్తం ఇది కట్ చేసి ఈ షోల్డర్ దగ్గర డాట్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు కింద అంచు కింద అంచు అనమాట. ఇలా వేసుకొని రివర్స్ వేసుకొని దీనిపైన కుట్టు ఉంది కదా, కుట్టు మీద ఇలా లైన్ వచ్చేటట్టు వేసుకోవాలి స్టిచ్చింగ్. ఈ స్ట్రైట్ నుంచి ఈ చివరి దాకా
రివర్స్ చేయాలి అంతే. దీని మీద ఇది ఇలా అని ఉంటాను, ఒక లైన్ ఇలా స్టిచ్ చేయాలి ఇట్లా స్ట్రైట్. స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని రివర్స్ చేసి ఇట్లా నెక్స్ట్ వచ్చి ఇది అంశం దగ్గర ఒక చిన్న ఫోల్డ్ ఇలా బాహుబలి హ్యాండ్ ఈజీ ప్రాసెస్లో ఈ లైనింగ్ దగ్గర అతక అనేది పడకుండా ఇలా చూపించు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.